హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మెంబర్స్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఐటీ రైట్స్ మీద దాని మీద వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టడానికి అయితే దిల్ రాజు గారు అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఎవరెవరి మీద రైట్స్ జరిగాయి, ఎంత క్యాష్ దొరికింది, తన మదర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి, సో అవన్నీ అయితే ఈ ప్రెస్ మీట్ లో చెప్పారనమాట. ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి ఇది ఆయనకి రైట్స్ జరగడం ఫస్ట్ టైం కాదంట. ఆల్రెడీ 2008 లో ఒకసారి రైట్ జరిగిందంట. ఇది ఇప్పుడు 2025 లో అయితే మళ్ళీ జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. దిల్ రాజు గారు అయితే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందని ఒక చిన్న జోక్ వేశారనమాట. మళ్ళీ ఇంకా మనం ఇక్కడ ప్యానిక్ కావాల్సిన విషయం ఏం లేదు. ఇది ఒక ప్రాసెస్. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. మనం ఏం ప్యానిక్ కావాల్సిన లేదని అయితే ఆయన చెప్పారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. మీడియాలో నడుస్తున్న తన దగ్గర చాలా క్యాష్ దొరికింది, ఎటువంటి ప్రూఫ్స్ లేని డాక్యుమెంట్స్ దొరికాయి, వీటన్నిటికి చెక్ పెడితే ఇవన్నీ ఫేక్ అని చెప్పి నేనంతా నా వైపు నుంచి చాలా క్లీన్గా ఉన్నానని అయితే ఆయన చెప్పారు. ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. ఆయన అంటే 5 ఏళ్ళ నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక్క ప్రాపర్టీ కూడా కొనకుండా మొత్తం క్లీన్ గా ఉంచి ఇదంతా డిపార్ట్మెంట్ కూడా వెరిఫై చేసిందంట. 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఆయన దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్ స్ట్రక్చర్ అయితే అడిగారంట. ఎలా అంటే ప్రొడక్షన్ ఎవరి దగ్గర జరుగుతుంది, ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఎలా ఇన్కమ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అయితే ఆయన అడిగారు. వాళ్ళకి అన్ని డీటెయిల్గా కావాలి. ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే దిల్ రాజు గారు డాక్యుమెంట్స్ చూసి అయితే షాక్ అయ్యారంట. ఇంకా హ్యాపీ కూడా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే ఆయన అంతా మొత్తం స్ట్రక్చర్ గా మొత్తం కరెక్ట్ ఫార్మాట్ లో అయితే ఆయన డాక్యుమెంట్స్ ని అంతా క్లియర్ గా ఉంచారనమాట. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్ రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ. ఆయన అయితే వాళ్ళ మదర్ గురించి కూడా చెప్పారు. ఏంటంటే వాళ్ళ మదర్ గురించి నడుస్తున్న హార్ట్ అటాక్ అని ఇవన్నీ ఫేక్. ఎందుకంటే వాళ్ళ మదర్ కి ముందు నుంచి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. సో అది ఎక్కువ అవడం వల్ల కాఫ్ వచ్చి తనైతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. తను 81 years, ఇంకా ఫిట్ అండ్ మొత్తం కరెక్ట్ గానే ఉన్నారని అయితే ఆయన చెప్పారు. అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది. దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు అంటారు కదా, వాళ్ళైతే సార్ ఇది మీ మీద జరుగుతున్న రివెంజా, దానివల్ల ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అంటే ఆయన అయితే ఇలా రిప్లై ఇచ్చారు. మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్. మళ్ళా ప్రెస్ వాళ్ళు ఇదంతా మీరు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయడం వల్ల ఇలా జరుగుతుందా అంటే ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చారనమాట దీనికి. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే. ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. ఆయన్ని మీకు అసలు రైడ్ ఎందుకు జరిగింది, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారని కూడా అడిగారు వాళ్ళు. అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను 3 రోజులు మీ వీడియోలు తీస్తున్నాను. నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళనివ్వరు. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్లో ప్లేస్లో పెట్టి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే మొత్తం 3 days రైడ్ చేసి
మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ Feb 3 అయితే కలుస్తానని అయితే ఆయనకి చెప్పారంట. అయిపోయింది, మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. ఇప్పుడు ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆయన ప్రొడక్షన్ హౌస్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా చెప్పారు. చెప్పినా మొన్నే 2025 స్టార్ట్ అని, సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా, ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతా. ఓకే, ఈ అయితే ఆయన దగ్గర జరిగే 20 minutes ప్రెస్ మీట్ కి అయితే హైలైట్స్ అనమాట. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్టర్ మెంబర్స్.